ఈ వీడియోలో మివి ప్లే 5 వాట్ బ్లూటూత్ స్పీకర్ని అన్బాక్స్ చేసి చూపిస్తాను. మెయిన్గా నాకు డిజైన్ బాగా నచ్చింది, అలానే సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, ఎంత టైం ప్లేబ్యాక్ టైం వచ్చింది, అవన్నీ ఈ రివ్యూలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టెక్ ఎక్స్ప్లెయిన్స్. బాక్స్ మీద వాళ్ళ బ్రాండింగ్ అండ్ ప్లే బ్లూటూత్ స్పీకర్ అని ఉంది. బ్యాక్ సైడ్ కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. అవి హెచ్డి సౌండ్, బ్లూటూత్ 5 అండ్ స్ప్లాష్ ప్రూఫ్. అలానే ఎంఆర్పి 2000 అని ఉంది, బట్ ఫ్లిప్కార్ట్లో ఇది 900కి వచ్చింది. ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి అప్డేట్స్ మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంక ఇప్పుడు బాక్స్ని ఓపెన్ చేసి చూద్దాం. ఫస్ట్ స్పీకర్ ఉంది, అలానే ఆక్స్ కేబుల్ అండ్ యూఎస్బి ఛార్జింగ్ కేబుల్ ఉంది, ప్లస్ వారంటీ కార్డ్ అండ్ మాన్యువల్. స్పీకర్ మొత్తం ప్లాస్టిక్ మెటీరియలే, హార్డ్ ప్లాస్టిక్ మాట, మ్యాటీ ఫినిష్. స్పీకర్ చూడటానికి పెద్దగా ఉన్న అంత వెయిట్ అయితే ఉండదు. ఈ స్పీకర్ వెయిట్ 164 గ్రామ్స్ ఉంటుంది, చాలా లెస్ వెయిట్. పైనే ఉంది స్పీకర్. ఈ స్పీకర్ 52 mm 4 ohms 5 వాట్ డ్రైవర్ యూనిట్. అలానే పక్కన 2 బటన్స్ ఉన్నాయి అండ్ ఇంకో సైడ్న ఇంకో 2 బటన్స్ ఉన్నాయి. ఇది ఎల్ఈడి ఇండికేటర్ అండ్ ఇది మైక్రోఫోన్. ఇందులో ఆక్స్ పోర్ట్ అండ్ ఛార్జింగ్ పోర్ట్ ఉంది, అలానే స్ట్రిప్ కూడా ఉంది. డిజైన్ అయితే నాకు సూపర్ నచ్చింది, వియర్డ్గా ఉంది. ఎప్పుడు స్క్వేర్, రెక్టాంగిల్, సర్కిల్ కాకుండా డిఫరెంట్గా ఉంది షేప్ మాత్రం. బాక్స్ మీద ఎక్కడ IPX రేటింగ్ మెన్షన్ చేయలేదు, బట్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో IPX4 అని ఉంది. సో స్ప్లాష్ ప్రూఫ్. ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ చాలా బాగుంది. ఈ పవర్ బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అండ్ ఆఫ్ అయింది. అదే ఆన్ అయ్యాక సింగిల్ ట్యాప్ చేస్తే గూగుల్ అసిస్టెంట్కి కానీ సిరికి కానీ యాక్సెస్ అయింది. ఈ బటన్ రెజ్యూమ్ అండ్ పాస్ కోసం అండ్ కాల్స్ లిఫ్ట్ చేయడానికి, కట్ చేయడానికి. ఈ బటన్ సింగిల్ ట్యాప్ చేస్తే వాల్యూమ్ అప్ అండ్ లాంగ్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ ట్రాక్కి చేంజ్ అయ్యిద్ది. అలానే ఈ బటన్ వాల్యూమ్ డౌన్ అయ్యిద్ది. సింగిల్ ట్యాప్ చేస్తే, లాంగ్ ప్రెస్ చేస్తే ప్రీవియస్ ట్రాక్కి చేంజ్ అయ్యిద్ది. అలానే ఈ స్పీకర్ని ఇంకో స్పీకర్తో కనెక్ట్ చేసి స్టీరియోలో కూడా యూజ్ చేయొచ్చు. బ్లూటూత్ 5.0లో ఎలాంటి లేటెన్సీ లేదు. యూట్యూబ్, ప్రైమ్ ఇలా కొన్ని స్ట్రీమింగ్ సైట్స్ చెక్ చేశాను, అన్నీ మంచిగానే ఉన్నాయి, లేటెన్సీ ఎక్కడా లేదు. ఇప్పుడైతే కొన్ని శాంపుల్స్ ప్లే చేస్తాను, వినండి. దయచేసి నన్ను మాట్లాడించకండి సార్, చాలా సేపటి నుంచి ఒగ్గబట్టుకుని ఉన్నాను. కాపీరైట్స్ పడతాయని అన్ని ప్లే చేయలేకపోతున్నాను. ఇన్స్టాగ్రామ్లో వేరే శాంపుల్స్ ఉంటాయి, వినండి. సౌండ్ క్వాలిటీ సింపుల్లీ సూపర్, బాస్ బాగుంది, వోకల్స్ మంచిగా ఉన్నాయి, కానీ ట్రెబుల్ యావరేజ్గా ఉంది. 90% వాల్యూమ్ పెట్టినా ఎక్కడా డిస్ట్రాక్షన్స్ లేవు. ఇంకా బాస్ అయితే భలేగా ఉంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ప్రైస్ రేంజ్లో ఇంత మంచి బాస్ ఉంటుందని. మీరు ఫుల్ వాల్యూమ్లో పెట్టినా బేస్ క్లారిటీ ఉంది. హై వాల్యూమ్స్లో కూడా ఇన్స్ట్రుమెంట్స్ ఓవర్లాప్ అవటం అలాంటివి ఏమీ నేను నోటీస్ చేయలేదు. ఓవరాల్గా సౌండ్ విషయంలో సూపర్, కానీ మైక్రోఫోన్ అంత క్లారిటీ లేదు. అలానే గేమింగ్లో కూడా లేటెన్సీ ఉంది. నార్మల్ గేమింగ్కి అయితే ఓకే, ఫైన్. ఇందులో బ్యాటరీ 1000 mAh ఉంది. ఛార్జ్ పెట్టినప్పుడు సాలిడ్ రెడ్ కలర్లో బ్లింక్ అయింది. మీరు 5 వాట్ 1 ఆంపియర్ ఛార్జర్తో ఛార్జ్ చేయాలి అని మాన్యువల్లో ఉంది. అలానే ఫుల్ ఛార్జ్ అవ్వగానే ఎల్ఈడి బ్లింక్ అవటం ఆగిపోద్ది. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 2 అవర్స్ టైం పట్టిద్ది. ఎప్పుడైతే బ్యాటరీ 10%కి వచ్చిద్దో అప్పుడు మీకు బ్యాటరీ లో అని అలానే బ్లూ కలర్లో ఎల్ఈడి బ్లింక్ అయింది. ఒకవేళ ఛార్జింగ్ అయిపోతే ఛార్జ్ పెడితే కూడా యూజ్ చేయొచ్చు, కానీ అలా చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. ప్లేబ్యాక్ టైం అయితే 9 అవర్స్ వచ్చింది. ఓవరాల్గా బ్యాటరీ కూడా డీసెంట్. ఈ స్పీకర్ అయితే సింపుల్లీ సూపర్, అది సౌండ్ విషయంలో అయినా బిల్డ్ క్వాలిటీ విషయంలో అయినా. 900కి ఈ స్పీకర్ బెస్ట్ ప్రోడక్ట్ అయింది. ఇది ఫ్రెండ్స్ మివి ప్లే బ్లూటూత్ స్పీకర్ గురించి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.